డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రావణ లంక దొరికింది. మొదటి 2, 3 భాగాలు చక్కగా ఆదరించినటువంటి సబ్స్క్రైబర్స్కు, వ్యూయర్స్కు నా యొక్క కృతజ్ఞత అభివందనములు మరియు ధన్యవాదములు తెలుపుకుంటూ ఇప్పుడు 4వ భాగం చేస్తున్నాను. అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు. రావణుడి కొడుకు ఇంద్రజిత్, ఇతను కూడా శివుడికి మహాభక్తుడు. ఇతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాల్టికి పూజలు అందుకుంటున్నాయి. రావణుడి తల్లి కేకసి, ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి దానికి పూజ చేసి వచ్చేది. శ్రీలంకలోని తిరుక్కోవిల్లో ఆమె తల్లి భవంతి ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతంలో దేవాలయం ఉంది. ఇక్కడ విచిత్రం ఉంది. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరువైందంట. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో 7 సార్లు నేలను గట్టిగా కొట్టాడట. దీంతో 7 ప్రాంతాల్లోని నీటి ధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. సాధారణంగా ఉప్పునీటి బావులు ఏర్పడతాయి. ఈ 7 నీటి ఉష్ణోగ్రతలు 7 రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం. తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది. లంకా రాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీ ఫారం అనుకోవాలి. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్ హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి. లంకా దహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు హనుమంతుడు. దాన్ని ఇప్పుడు రామ్ బోడా అంటారు. అక్కడ చిన్మయ మిషన్ వాళ్ళు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు. రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు, లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు. కానీ రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి ఇప్పుడు మనం ఆడుకునే చెస్ ఆటను కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట. రావణ బ్రహ్మ. రావణుడికి సంబంధించి 5 విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కుందని చెప్పుకున్నాం. గుర్రపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్రపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదట. దీనికి సింహళ భాషలో గుర్రపోత అంటారు. అంటే పక్షివాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండుమోనరా అంటారు. అంటే ఎగిరే నెమలి అని అర్థం. రావణ లంకానగరం అపూర్వమైంది. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది. లంకానగరం 100 యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది. 7 ప్రాకారాలు, 8 ద్వారాలు, 3 కందకాలతో అత్యంత సురక్షితంగా లంకానగరాన్ని నిర్మించాడట రావణుడు. ఆనాటి లంకలో 4 లక్షల వీధులు ఉండేవిట. లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు
ఒకదానితో మరొకటి లింక్ చేసేటువంటి నెట్వర్క్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ సొరంగాలు తొందరగా ఒక చోటు నుంచి మరొక చోటికి తరలి వెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది. రావణ గుహకే దాదాపు 700 దాకా కిటికీలు ఉన్నాయి. ఎంత గొప్ప నగర నిర్మాణం, ఎంత సాంకేతిక పరిజ్ఞానం, ఎంత గొప్ప నాగరికత! భారత దక్షిణాపధాన కనీవిని ఎరుగని సాంస్కృతిక వైభవం వెల్లివిరిసిన లంకా నగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది. తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు? 14 ఏళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలుదేరిన శ్రీరామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్ళాడు. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది. దండకారణ్యంలో రావణుడి గవర్నర్ అంటే రావణుడి ప్లేసులో పరిపాలించేటువంటి ఒక అధికారి ఖరుడు పరిపాలన సాగించాడు. రాముడు ఖరదోషనాథులను ఇక్కడే చంపాడు. పంచవటి నుంచి కిష్కింధకు వెళ్ళిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు. ఆ సైన్యంతోటే శ్రీలంకకు చేరుకున్నాడు. భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలై మన్నార్ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది. ఇదేం విచిత్రం కాదు. నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్లులోని రామప్ప దేవాలయం గోపురంలోను కూడా మనం చూడవచ్చు. ఇక మిగిలిన భాగం 5వ భాగం వచ్చే వీడియోలో చెప్పుకుందాం. అందరికీ సెలవు. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.